కన్న తల్లి కడుపులోంచి బయటపడి తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి పుడమి తల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టేదాకా సాగే ప్రాస్థానం పేరే నేను. ఈ నేను ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు. ఊపిరి ఉన్నంత దాకా నేను అనే భావన కొనసాగుతూనే ఉంటుంది. జనన మరణాల మధ్యకాలంలో సాగే జీవన స్రవంతిలో ఈ నేను ఎన్నెన్నో పోకడలు పోతుంది, మరెన్నో విన్యాసాలు చేస్తుంది. ఈ నేనులోంచే నాది అనే భావన పుడుతుంది. ఈ నాదిలోంచి నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, నా ఆస్తి, నా ప్రతిభ, నా ప్రజ్ఞ, నా గొప్ప అనేవి పుట్టుకొచ్చి చివరకు ఈ నేను అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి ఆంగా ప్రజర్విల్లుతుంది. అహమనే మాయాపుర కమ్మేసిన స్థితిలో ఈ నేను నేనే సర్వంతర్యామినే అని విర్రవీగుతుంది. నాకు ఎదురు లేదని ప్రగల్భాలు పలుకుతుంది.